వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. మొన్న ఏప్రిల్ 2 రోజు సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్‌తో అందరం షాక్‌లో ఉన్నాం. నేను గూడా షాక్‌లో ఉన్నాం. అది ఎంత షాక్‌లో ఉన్నామంటే ఆ 'పుష్ప' సినిమాల సునీల్ ఉంటాడు గదా! అంటాడు, "ఏమిరా అర్ధగంట తర్వాత వచ్చాడు." అట్లనే ఉంది పరిస్థితి. అందుకోసం నేను నిన్న గాని, మొన్న గాని వీడియో ఏం జేయలే. మాట్లాడాలనిపించింది గానీ మాట్లాడలేదు. ఐ వాంటెడ్ టు సీ వాట్ ది సుప్రీం కోర్ట్ పీపుల్ హాస్ రిటన్ ఇన్ ద జడ్జిమెంట్. ఆ రోజు ఈవినింగే వచ్చింది కాపీ. ఆ కాపీలో చూస్తే క్లియర్‌గా మెన్షన్ చేసుంది. ఏందంటే, మేము ఇంటర్ఫియర్ కాము హైకోర్ట్ జడ్జిమెంట్స్‌తో అని ఉంది. ఇంటర్ఫియర్ కాము అని మాత్రమే ఉంది. వి ఆర్ నాట్ ఇన్‌క్లైన్డ్ టు ఇంటర్ఫియర్ ఇన్ ద జడ్జిమెంట్స్ గివెన్ బై ద హైకోర్ట్ అంతే ఉంది. ఇంకేం లేదు. మరి సుప్రీం కోర్ట్‌కి ఎంత పవర్ ఉందంటే, వాళ్ళు ఇందులో తప్పు ఎవరిదో చెప్తే గొడవ ఉండదు గదా! ఇప్పుడు మీరు ఇంటర్ఫియర్ కాము అన్నారు బావుంది. మరి అదే ముక్కల టీజీపీఎస్సీది తప్పా? లేకపోతే ఈ పోరాడుతున్న యాస్పిరెంట్స్‌ది తప్పా? ఈ ఈ ఒక్క స్టేట్మెంట్ కూడా రాస్తే అయిపోయేది. ఒకటే స్టేట్మెంట్. నోరు మూసుకునేవాళ్ళం గదా! మేమందరం. కానీ ఆ స్టేట్మెంట్ రాయకుండా మేము ఇంటర్ఫియర్ కాము అని సింపుల్‌గా కొట్టేసింది. డిస్మిస్ చేసేసింది కేస్. ఇదే సుప్రీం కోర్టు మనం ఇదే సుప్రీం కోర్ట్‌ని మనం ముందే అప్రోచ్ అయినామండి. ఈ ఈ డీబీ కంటే ముందే అప్రోచ్ అయితే ఏమన్నది తెలుసా అప్పుడు? ఇది ఇంకా హైకోర్ట్‌లో తేలలేదు గదా! ఫస్ట్ మీరు డీబీకి పోండి. మీకు అన్యాయం అనిపిస్తే మా దగ్గరికి రండి అన్నది. ఫస్ట్ మనం ఎప్పుడో పోయినాం లాస్ట్ ఇయర్. మీరు కావాలంటే చూసుకోవచ్చు. అప్పుడు పోతే మీరు అప్పుడే సుప్రీం కోర్ట్‌కి ఎందుకొచ్చిర్రు? ఇంకా కింద కోర్ట్స్ వాదనలు జరగలే గదా! అవన్నీ అయినంక మీకు అన్యాయం అనిపిస్తే అప్పుడు రండి అన్నది. సో, మళ్ళా మనం యూ టర్న్ చేసుకొని మళ్ళా బ్యాక్ వచ్చినాం. మళ్ళా ఇక్కడ పోరాడినాం. పోరాడి మనకు న్యాయం జరగలేదని మళ్ళా సుప్రీం కోర్ట్‌కి పోయినాం. ఇప్పుడేమంటది? మేము ఇంటర్ఫియర్ గాము అంటది. ఇదెక్కడ న్యాయం అండి? నాకు అర్థమవుతలేదు. వాళ్ళే మనల్ని ఇటు పంపించి, మనతోని పైసలు ఖర్చు చేయించి, టైం వేస్ట్ చేయించి, మానసిక వేదన, ట్రామా ఇవన్నీ చేయించి, మళ్ళా వాళ్ళ దగ్గరికి పోతే, మేము ఇంటర్ఫియర్ కామనడం ఏంది? ఊర్లల్లా పెద్ద మనుషుల దగ్గరికి పోతాం గదా మనం కొట్లాటకి. కొట్లాటలయిన తర్వాత. పెద్ద మనిషి మొత్తం 2 గంటలు ముచ్చటంతా ఇని, "ఏమో అబ్బా! నేనేం చెప్పలేను. ఆహ్, మీ లొల్లి మీది" అన్నాడనుకో, ఎట్లుంటది మనకి? తిక్క పుడతది. ఇద్దరు కలిసి పెద్ద మనిషిని కొడతారు ఊర్ల. అవునా? ఎందుకంటే, "అరె! నువ్వు ఇంతసేపు ఇన్నావు గదరా! ఇండ్ల మా ఇద్దరిలో ఎవరిది తప్పుందో, ఎవరిది రైట్ ఉందో చెప్పంటారు ఫస్ట్ పెద్ద మనిషిని." అవునా? కదా! మరి అంతసేపు వినడం ఎందుకండి 2 అవర్సు ఊర్ల పెద్ద మన పంచాయతీ గట్టుకాడ పంచాయతీలుంటాయి గదా! ఎవరిది తప్పో, ఎవరిది రైటో ఇద్దరిది తప్పుంటే ఎవరు ఏ స్టేజ్‌లో తప్పు చేసిర్రు అది చెప్పాలా. అది చెప్పకుండా మొత్తం విని, నేను ఇగ మీది మీకే పంచాయతీ నాకేం సంబంధం లేదు. మీరే తేల్చుకోండి అన్నట్టుంది మన సుప్రీం కోర్ట్ యొక్క జడ్జిమెంట్. వాళ్ళకి ఎంత పవర్ ఉంది అంటే ఒక్క స్టేట్మెంట్ రాస్తే అయిపోయేది. హైకోర్టు చెప్పినదంతా కరెక్టే అని ఒక్క స్టేట్మెంట్ రాస్తే మనలాంటోళ్ళందరూ నోరు మూసుకుంటారు. ఇంకా ఏం చెప్పింది సుప్రీం కోర్ట్ చెప్పినంక ఇంకేమంటాం మనం? మరి ఆ ముక్క చెప్పొచ్చు గదా! అది చెప్పలేదు. అది చెప్పకుండా మేము ఇంటర్ఫియర్ గాము అంటుంది. ఇది చాలా అన్యాయంగా అనిపించింది. మీరే మమ్మల్ని హైకోర్ట్‌కి పంపించిర్రు. మీరే హైకోర్ట్ వాదనలు వినండి. మొత్తం కింద కోర్ట్స్‌లో తేల్చుకున్న తర్వాత మీకు అన్యాయం అనిపిస్తే పైకి రండి అని అప్పుడు చెప్పి, ఇప్పుడు మీ దగ్గరికొస్తే మేము ఇంటర్ఫియర్ కాము అనడంలో ఎట్లా దీన్ని మేము ఎట్లా తీసుకోవాలండి సుప్రీం కోర్ట్? ఇది చూస్తుంటేనే మనకి మళ్ళీ అదే చెప్తున్నా కదా! న్యాయ వ్యవస్థ మీద మనకి ఎన్‌వి రమణ గారు ఇంతకుముందు స్టేట్మెంట్‌లు ఇచ్చిర్రు. వీళ్ళు చాలామంది ఇస్తున్నారు కదా! పెద్ద పెద్దోళ్ళు. మనం జ్యుడిషియరీ మీద ఇట్లాంటి ఆరోపణలు కామన్ మ్యాన్‌కి ఫుల్‌గా నమ్మకం లేదు. ఈ స్టేట్మెంట్‌తోనే చెప్పొచ్చు కదా! ఈ స్టేట్మెంట్‌తోనే అర్థమైతుంది. మీరు మీరు రైటా? రాంగా చెప్పండి. జియో 29 విషయంలో గూడా ఇప్పటిదాకా రైటా? రాంగా చెప్పలేదు. జియో 29 విషయంలో ఇప్పటి వరకు డివిజనల్ బెంచ్, హైకోర్టు చెప్పలేదు. సుప్రీం కోర్ట్ చెప్పలేదు. కాన్స్టిట్యూషనల్ వాలిడిటీ చెప్పలేదు. చెప్పొచ్చు గదా! దాన్ని దాటేసుకుంటూ పోయిర్రు. తప్పులు చేయడం మానవ సహజం అన్నారు. అదన్నారు, ఇదన్నారు. కానీ ఇప్పటి వరకు దాని గురించి కాన్స్టిట్యూషనల్ వాలిడిటీ చెప్పలేదు. మరి తెలుస్తుంది గదండీ! దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. జ్యుడిషియరీ జ్యుడిషియరీ వ్యవస్థ మీద ప్రజలకెందుకు నమ్మకం పోతదంటే ఇట్లాంటి స్టేట్మెంట్ చూసినప్పుడే వి ఫీల్ సాడ్.
వి ఫీల్ డిసప్పాయింటెడ్ టు బీ ఇన్ ఇండియా. ఇండియాలో ఇట్లా జరుగుతదని మనం వింటూ ఉంటాం గానీ, ఇదేందండి ఇంత 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 ఘోరమైన పోరాటము. హ్మ్. కోర్ట్‌లే కోర్ట్సే కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇవ్వకపోతే, ఓపెన్ ఎండెడ్ స్టేట్మెంట్స్ ఇస్తే, మరిగ లోకల్ పొలిటికల్ లీడర్స్ ఎట్లా మాట్లాడొచ్చు? వాళ్ళు గూడా అట్లనే మాట్లాడతారు. ఓపెన్ ఎండెడ్ స్టేట్మెంట్స్. అంటే, ఆ స్టేట్మెంట్స్‌తో కొన్ని సందర్భాల్లో రైట్ అనిపిస్తది. కొన్ని సందర్భాలలో రాంగ్ అనిపిస్తది. కోర్ట్స్ చెప్పాలి గదా! కానీ కోర్ట్సే ఇట్లా మాట్లాడడం ఏంటిది? ఇది అబ్సల్యూట్‌గా ఇది చాలా డిసప్పాయింటింగ్ అండి. ఇది చాలా మొత్తం స్టేట్‌లో ఉన్న తెలంగాణ యాస్పిరెంట్స్ అందరికీ డిసప్పాయింటింగ్. పెద్ద డిసప్పాయింట్‌మెంట్. అండ్ సెకండ్ థింగు ఇగ మనము మన యొక్క తప్పులు చూసుకుంటే అందరంటారు అంటే చాలామంది అంటున్నారు. మీరిట్లా వాదించలేదు. మీరట్లా వాదించలేదు. మీరు ఈ పాయింట్ తీసుకోవాల్సింది. మీరు ఆ పాయింట్ తీసుకోవాల్సింది. ఆ పాయింట్ మీద వాదించాల్సింది. ఈ పాయింట్ మీద వాదించాల్సింది అని మనకు సలహాలిస్తున్నారు ఓడిపోయినందుకు. అసలు నేనది ఒప్పుకోనే ఒప్పుకోను. మన లాయర్స్ చాలా గట్టిగా వాదించిర్రు. చాలా మంచిగా వాదించిర్రు. ఆళ్ళు వాదించిన దానికి అసలు ఇప్పటికే న్యాయం జరిగి ఉండాల. కానీ జరగలేదు. ఈళ్ళు ఎట్లుంటదంటే పెవిలియన్‌లో కూసొని "అర్రే! ఈ బాలు వీడు లెగ్ సైడ్ ఆడిండ్రా! అది హాఫ్ సైడ్ ఆడాల్సింది" అని చెప్పినట్టుంటది. పోతే తెలుస్తది. పిచ్ మీదకి పోతే తెలుస్తది. మనం కూసొని పెవిలియన్‌లో కూసొని మస్తు ముచ్చట్లు చెప్తాం. అట్లనే పీపుల్ హూ ఆర్ టాకింగ్ మీరు ఈ పాయింట్ మీ ఇట్లా మాట్లాడాల్సింది కాదు. మీరు ఆ పాయింట్ మీద ఎత్తుకోవాల్సింది, ఈ పాయింట్ మీద ఎత్తుకోవాల్సింది. ఏ పాయింట్ మీద ఎత్తుకుంటామండి? జియో 29 దగ్గర నుంచి అసలు 563 పోస్టులు 503 పోస్టులకి దాని నోటిఫికేషన్ క్యాన్సెల్ చేసి 500 ఇంకొక 63 పోస్టులు కలిపినప్పటి నుంచే తప్పు కదా! పేపర్ లీకేజెసే తప్పు కదా! అక్కడి నుంచి తప్పు కదా! మరి ఎన్నని మాట్లాడతాం? డబుల్ హాల్ టికెట్ నంబర్‌లు కరెక్టా? మొన్ననేమో వీళ్ళంటున్నారు మన వాళ్ళు. అదే ఆ కోర్ట్ జడ్జిమెంట్ జూషిన 27 మినిట్స్‌లో. అంటే ఓవర్ ట్రాన్స్‌పరెన్సీయే ప్రాబ్లమ్ అయింది గదా! అంటున్నారు. అది ఆ జడ్జి గారన్నారో ఎవరన్నారో ఆ స్టేట్మెంట్ ఉంది దాంట్లో ఆ వీడియోలో. అంటే మేము చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నాము. ఓవర్ ట్రాన్స్‌పరెన్సీయే మాకు ప్రాబ్లమ్ అయింది అని అంటారు. ఓహ్! అవునా? ఓవర్ ట్రాన్స్‌పరెన్సీ మీకు ప్రాబ్లమ్ అయిందా? మరి ఓవర్ ట్రాన్స్‌పరెన్సీ ప్రాబ్లమ్ అయితే మేము ఒకటే క్వెషన్ అడిగినాం చాలా సందర్భాలలో. ప్రిలిమ్స్ హాల్ టికెట్ నంబర్‌లు ఇవ్వండి. మెయిన్స్ హాల్ టికెట్ నంబర్‌లతో పాటు. అది ఓవర్ ట్రాన్స్‌పరెన్సీయా అండి? అది నార్మల్ ఆర్‌టీఐలో అడిగితే గూడా ఇవ్వచ్చు ఇది. మరి ఇంతవరకు ఆ లిస్టే ఇవ్వలే గదా! మరి దీన్నేమనాలి దీన్ని? దీన్ని ట్రాన్స్‌పరెన్సీ అంటామా? ప్రిలిమ్స్ హాల్ టికెట్ నంబర్‌లు ఇవ్వకుండా మెయిన్స్ హాల్ టికెట్ నంబర్‌లు ఓన్లీ ఇచ్చి ఇప్పటి వరకు అది ఇంతవరకు పబ్లిక్ జేయలే. అది జనరల్ డేటా గదండీ! అదేమి ఇట్ ఈస్ నాట్ సెన్సిటివ్ డేటా గూడా గాదు గదా! అదేమన్నా పర్సనల్ డేటానా? సెన్సిటివ్ డేటానా? జస్ట్ హాల్ టికెట్ నంబర్‌లే గదా! ప్రిలిమ్స్ హాల్ టికెట్ నంబర్, మెయిన్స్ హాల్ టికెట్ నంబర్, ర్యాంకు అంతే. ఇప్పటిదాకా ఇయ్యలే. మరి దీన్ని ట్రాన్స్‌పరెన్సీ అంటారా? అక్కడ జడ్జిమెంట్ దగ్గరనేమో కోర్ట్‌లోనేమో మేము ఓవర్ ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడమే ప్రాబ్లమ్ అయింది అని అట్లా వాదిస్తున్నారు. ఇదెక్కడ ట్రాన్స్‌పరెన్సీ నాకైతే అర్థం కాలే. ఇంతవరకు మనోళ్ళు ఎన్ని ఆర్‌టీఐలు ఫైల్ చేసిర్రు ఒక్కదానికి కూడా ఆన్సర్ రాలేదు. మరి ఇచ్చిర్రేమో 2, 3 గానీ మెయిన్ ఆన్సర్స్ ఇవ్వలే ఇప్పటి వరకు. ఇప్పటి వరకు ఒక ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ బాడీ హెడ్స్ మహేందర్ రెడ్డి సార్ ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. నాట్ ఈవెన్ వన్స్. జనార్దన్ రెడ్డి సార్ ఒకటిసారి పెట్టినట్టున్నారు. మరి ఈసారి గూడా మళ్ళా రీసెంట్‌గా వచ్చిన సార్ గూడా ఒకసారే పెట్టినట్టున్నారు అంతే. తర్వాత ఇంక పెట్టలే. మరి ఇది ట్రాన్స్‌పరెన్సీకి నిదర్శనమా ఇది? పక్కనే ఉంటాం అశోక్ నగర్. ఒక్కసారి మమ్మల్ని పిలిపిచ్చి అడిగితే గొడవనే ఉండదు గదా! కోర్ట్ దాకా పోవడం ఎందుకండి? అన్నిటికి కోర్ట్ దాకా పోవడం ఎందుకు? మరి అంటే అన్నిటికి మమ్మల్ని పిలిచి మాట్లాడితే సింపుల్‌గా సాల్వ్ అయ్యేదానికి లక్షలు, లక్షలు ఖర్చు చేయించి అంటే మీ దగ్గరంటే ఉన్నాయి. ఓకే. టీజీపీసీ దగ్గరున్నాయి. గవర్నమెంట్ దగ్గరున్నాయి. ఆ 562 పీపుల్ దగ్గరున్నాయి. మీరు ఫండ్ చేయగలుగుతున్నారు. కానీ థింక్ అబౌట్ ఎ కామన్ మ్యాన్ ఇన్ అశోక్ నగర్. ఇప్పుడు ఎంత ఖర్చయిందండి. నిన్న గాక మొన్న ఎంత ఫండింగ్ చేస్తున్నాం. మీరు చూస్తుర్రు గదా! మీరే చూస్తుర్రు గదా! గ్రూప్స్‌లో ఉన్నారు గదా మీరు. మీరు గూడా కోవర్ట్ ఆపరేషన్‌లు చేస్తున్నారు గదా! గ్రూప్స్‌లో ఉండి. మీకన్నీ తెలుసు గదా! ఫండింగ్‌కి ఎంత కష్టమైతుంది. ఇంత ఫండింగ్ జేసి పెద్దోళ్ళని తీసుకొచ్చి మేము చేస్తుంటే
ఇవన్నీ చూస్తూ గూడా మీరు సింపుల్‌గా మేమెంత మే మే మెన్ మీకు మీకు అర్థమైపోయింది. వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఫండింగ్ లేదు, పవర్ లేదు, లీడర్‌షిప్ లేదు. ఇవన్నీ మీకు ప్లస్ పాయింట్‌లయినాయి. లీడర్‌షిప్ లేదు అంటే ఇక్కడి పాయింట్ ఏందంటే స్టూడెంట్ లీడర్‌షిప్ ఉంది. కానీ అది సరిపోతలేదు. మా బలం సరిపోతలేదు. ఇప్పుడు ఎవరైతే అశోక్ నగర్‌లో ముందుండి పోరాడుతున్న లీడర్‌షిప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గాని, లేకపోతే నాలాంటి యూట్యూబ్‌లో మాట్లాడుతున్నోళ్ళ ఒక పవర్ సరిపోతలేదు. ఒక పొలిటికల్ లీడర్‌షిప్ లేదు మనకిక్కడ. మెయిన్ అశోక్ నగర్ ఆస్పిరెంట్స్‌కి పొలిటికల్ లీడర్‌షిప్ లేదు. లేకపోగా నిన్నాక మొన్న తేలిన విషయం ఏందంటే అందరూ ఒకటే అని తెలిసిపోయింది. ఈ పార్టీలన్నీ ఒకటే అని తెలిసిపోయింది. వెరీ క్లియర్. వీళ్ళు బయటకేమో డబ్బులిస్తున్నారు, అది చేస్తున్నారు గానీ, లోపల అందరూ ఒకటే. వెరీ క్లియర్. మనం పేర్లక్కర్లేదు. కానీ అన్ని పార్టీస్ హావ్ బికమ్ యునైటెడ్ ఇన్ రిగార్డ్స్ టు టీజీపీఎస్సీ గ్రూప్ 1. ఇట్ ఈస్ వెరీ క్లిస్టర్ క్లియర్ అండి. మీరేమని అనండి. చాలా క్లియర్‌గా అర్థమైతుంది. అందుకోసం ఒక్క పార్టీ లీడర్ గూడా ముందుకొచ్చి ఈ అన్యాయం గురించి మాట్లాడతలేడు. మరి వాళ్ళకి ఎటువంటి ముడుపులందినయి, ఎటువంటి లాబియింగ్ జరిగిందో వి డు నాట్ నో. కదా! ఇంత 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 అన్యాయం జరిగినప్పుడు మాత్రం ఎవరు రావట్లేదంటే దాని మీనింగ్ అదే గదా! సో, అట్లాంటి లీడర్‌షిప్ గావాలండి. ఇప్పుడు నేను గాని, ఇంకెవరో స్టూడెంట్ లీడర్ గాని, మేము గొడవ చేస్తే మీకు తెలుసు మాకు పవర్ లేదని తెలుసు కాబట్టి మమ్మల్ని తీసుకొని లోపలేస్తారు. మమ్మల్ని తీసుకపోయి లోపలేస్తే మీరు కొట్టాల్సిన అవసరం లేదు మమ్మల్ని. మా ఇంట్లోల్లే కొడతారు. సో, ఎందుకురా ఇంకా ఎన్ని రోజులు ఇంకా గ్రూప్ 1 అని. సో, అది అది మీకు అర్థమైపోయింది. సపోర్ట్ లేదని తెలిసింది మీకు. అండ్ సెకండ్ థింగ్ మీరు యూ నో థట్ యూ ఆర్ దీని వెనకాల అంటే ఈ మొత్తము ఈ రాద్ధాంతం చేయడానికి హై బ్రెయిన్స్ ఉన్నాయి. అంటే హూ ఎవర్ హాస్ డన్ దిస్ థింగ్ సో ఫార్ ఈ సిట్యుయేషన్ తీసుకొచ్చిన దానికి ఇంటెలిజెంట్ బ్రెయిన్స్ ఉన్నాయి. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఉన్నాయి. అది 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 వెరీ క్లియర్. పేర్లక్కర్లేదు. అది వెరీ క్లియర్. మరి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు బ్రెయిన్ ఇన్వాల్వ్ అయ్యి ఒక తెలంగాణ స్టేట్‌ని ముందుకు తీసుకుపోవాల్సిన బ్రెయిన్స్ ఇలాంటి దాంట్ల ఇలాంటి దాంట్లో వాళ్ళు దే హావ్ ప్లాన్డ్ ద స్కెచ్. అదొకటుంది. మూడోది పవర్‌ఫుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయనైతే దీని దగ్గరుండి ఆయన దాన్ని కాపాడుతున్నారు. మన కేసీఆర్ గారేమో అసలే పట్టించుకోలే. కనీసం ఆయన గ్రూప్ 1 విషయంలో ఒక్కసారి గూడా ఆయన నోటితో గ్రూప్ 1 అనే వర్డ్ రాలేదు. ఆయన అసలుకే పట్టించుకోలే. ఈయననేమో అస్సలు మొత్తంకే పట్టించుకుంటుండు ఈయన. ఎంత తేడా ఉంది చూడండి. ఎంత డిఫరెన్స్ ఉందండి వాళ్ళకి, ఆయనకి, ఈయనకి. అంత అంత పట్టించుకోవాల్సిన అవసరం ఏముందో నాకైతే అర్థమైతలేదు. అదొకటి. ఇది మూడో పాయింటు. మీరు పవర్‌ఫుల్. అండ్ నాలుగో పాయింట్ ఏంటిది? ఇక్కడ దీంట్లో ఇన్వాల్వ్ అయినోళ్ళు అందరికీ తెలుసు. నాన్ లోకల్స్ ఇన్వాల్వ్ అయ్యిర్రు. తెలవదా అండి? అండ్ ఈ ఈ ఈ ఈ ఈయన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో సార్లు చెప్పిర్రు. నేను చంద్రబాబు నాయుడు శిష్యుడినని. మరి ఆబ్వియస్‌లీ నాన్ లోకల్స్ ఇన్వాల్వ్ అయితారు. మరి చంద్రబాబు నాయుడు ఈజ్ ఏ మెయిన్ పర్సన్ ఇన్ ఎన్‌డీఏ. నరేంద్ర మోడీ వస్తాడు, ఇన్వాల్వ్ అవుతాడు. నరేంద్ర మోడీ అంటే మళ్ళీ ఎన్‌డీఏ ఇన్వాల్వ్ అయితే ఏమైతది ఆటోమేటికల్‌గా సుప్రీం కోర్ట్ మనకు కనబడుతుంది కదా కనెక్షన్స్. ఒక కామన్ మ్యాన్‌గా ఒక కామన్ మ్యాన్‌గా నా దగ్గర గాని, మన దగ్గర గాని ప్రూఫ్స్ లేకపోవచ్చు. ఏంటిది మన దగ్గర దీనికి లింక్ ఉంది అని ప్రూఫ్స్ చేయలేకపోవచ్చు గానీ, ఒక కామన్ మ్యాన్‌గా మనకి ఆ డాట్స్ వి కెన్ సీ ద డాట్స్. క్వెషన్ అయితే చేసుకోవచ్చు గదా! కనబడుతుంది గదా! క్వెషన్ చేసుకోవచ్చు గదా! ఇంత క్లియర్ కనెక్షన్ కనబడుతున్న తర్వాత గూడా మనము దీన్ని ఎట్లా కాదంటాం? అట్లా. వెరీ, వెరీ సాడ్ అండి. ఐ ఫెల్ట్ వెరీ, వెరీ సాడ్ విత్ దిస్ కరెంట్ సిట్యుయేషన్. చూద్దాం ఇంకేమైతదో. నెక్స్ట్ క్వెషన్ మీది అదే గదా! అన్న ఇప్పటికీ గ్రూప్ 1 ముచ్చట ఒడిసిందా అని అడుగుతారు గదా! గ్రూప్ 1 ముచ్చట ఒడిసిందా, ఒడవలేదా అనేది ఇంకా చెప్పలేం. ఎందుకంటే దీన్ని ఇప్పుడు మొన్న ఇచ్చిన జడ్జిమెంట్‌ని దాన్ని ఏ విధంగా తీసుకుంటారు? మళ్ళీ దాన్ని కెన్ వి టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇన్ ఎనీ అదర్ వే? ఐ డో నాట్ నో. ఇంకా పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. లాయర్స్‌ని, అడ్వకేట్స్‌ని దే ఆర్ ట్రైయింగ్ టు ఫైండ్ ఔట్ ఇఫ్ యూ కెన్ గో ఫార్వర్డ్. అండ్ ఇంకెవరైనా పొలిటికల్ లీడర్‌షిప్ ఏమైనా హెల్ప్ చేస్తారా దీన్ని అనేది ఆలోచిస్తున్నారు ఇంకా. సో, ప్రస్తుతానికైతే నో ఆలోచన.
అండ్ మెయిన్ థింగ్ ఏందంటే, అన్న నెక్స్ట్ నోటిఫికేషన్‌కి చదవాలనా అనే వాళ్ళందరికీ ఇప్పుడు ఒకటే ఆన్సర్ అండి. ఏం చదువుతారు చెప్పండి? ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఇంత ఘోరంగా చేసిర్రు. నెక్స్ట్ నోటిఫికేషన్ కరెక్ట్ చేస్తారని ఏమన్నా రూల్ ఉందా? ఈ నోటిఫికేషన్‌ని లేపేసిర్రు కదా! ఇంత ఘోరంగా. నెక్స్ట్ నోటిఫికేషన్‌లో వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ నీకు జాబ్ వస్తదని ఏమైనా గ్యారంటీ ఎవడిత్తడు? దాంట్లో గూడా అన్యాయం జరిగితే మళ్ళా టైం వేస్ట్ చేస్తావు. మళ్ళా 3, 4 సంవత్సరాలు. సో, పబ్లిక్ ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి, ఆస్పిరెంట్స్ చూసి నిర్ణయం తీసుకోండి. ఈ గ్రూప్స్‌కి ప్రిపేర్ కావాలనా? వద్దా? అనేది చూసి నిర్ణయం తీసుకోవాలండి. ఎందుకంటే మనకి బుర్ర ఇచ్చిండు కదా దేవుడు. ఆలోచించండి అది. దట్ ఈస్ వన్ థింగ్. సో, నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి అది. ఇంకొకటి లాస్ట్ పాయింట్ ఏందంటే, ఎవరైతే మన అందరికి మొన్న లాస్ట్ 1 మంత్ నుంచి చాలా ఫండింగ్ ఇచ్చిర్రు గదా! వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. పేరు పేరున థ్యాంక్ యూ. అందరూ ఆ గ్రూప్స్‌లో ఉండి డబ్బులిచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. మన జైల్ సింగ్ గారికి కొట్టిర్రు గదా! డబ్బులు నేను అంతగనం పెట్టాను గదా! ఒక్క పైసా గూడా మిస్‌యూజ్ అవ్వలేదు. ఒక్క పైసా గూడా మిస్‌యూజ్ అవ్వలేదండి. నేను గూడా దగ్గరుండి చూస్తున్నా గదా! ఆ గ్రూప్స్‌లో నేను గూడా ఉన్నా గాబట్టి ఐ నో. ఒక్క పైసా గూడా మిస్‌యూజ్ అవ్వలేదు. అంతా యూజ్ అయింది. ఎక్కడ గూడా మనం మిస్‌యూజ్ జేయలేదు. సో, థాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ హావ్ సపోర్టెడ్ సో ఫార్. ఇంకా ముందు ముందు సపోర్ట్ అయితే కావాల్సుంటది గ్యారంటీ. ఎందుకంటే ఇప్పుడు పోరాడుతున్నోళ్ళు ఎవ్వరు గూడా వి ఆర్ నాట్ ఫ్రమ్ ద ఎఫ్లూయెంట్ ఫ్యామిలీస్ గాదు. రిచ్ కమ్యూనిటీస్ గాదు. రిచ్ ఫ్యామిలీస్ గాదు. పోనీ పొలిటికల్ బ్యాకప్ ఉన్నవాళ్ళు గాదు. సిస్టమ్‌లో అన్యాయాన్ని చూడలేక బయటకొచ్చి పోరాడుతున్న క్యాండిడేట్సే. ఇంట్లో నుంచి తిట్లు తింటూ, బయట సొసైటీ నుంచి తిట్లు తింటూ, అయినా గానీ పోరాడుతున్న క్యాండిడేట్సే ముందరున్నారు. సో, వాళ్ళందరూ ఎందుకు పోరాడుతున్నారండి? ఇప్పుడేమన్నా ఈ సొసైటీలో మంచి జరిగితే మా ఒక్కళ్ళకే జరుగుతదా? అందరికీ జరుగుతదనే గదా! ఎవ్రీవన్ గెట్స్ బెనిఫిటెడ్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ గదా! మనందరికీ మంచి జరుగుతదనే గదా పోరాడుతున్నాం. ఒకళ్ళ కోసం గాదు గదా! అది అర్థం జేసుకోండి. ముందు ముందు ఏమైనా అవసరం ఉంటే చేయండి. హెల్ప్ జేయండి. జెన్యూన్ పీపుల్‌కే హెల్ప్ జేయండి. ఆహ్, సో, అది చాలా ఇంపార్టెంట్. ఓకే అండి. థాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. మళ్ళీ మాట్లాడదాం. ఇంక వీడియో ఐ డోంట్ వాంట్ టు ఎక్స్‌టెండ్ ద వీడియో. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.